హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు కృష్ణవేణి. అదేనండి, మీ మాస్ రాని మీ కృష్ణవేణి యూట్యూబ్ ఛానల్ని అందరినీ సబ్స్క్రైబ్ చేశారు కదా అందరూ. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి, ఒక డైరెక్టర్ గురించి. ఆయనే బండి సరోజ్ గారు. ఆయనతో నేను నిర్బంధం 2 చేశాను. ఇప్పుడు వచ్చేసి పరాక్రమం మూవీలో నాకు ఒక దొరగారి వైఫ్ క్యారెక్టర్ నాకు ఇచ్చారండి. ఆయన చేశాను, మంచిగా వచ్చింది. ఆయన గురించి చెప్పడానికే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇలా చెప్పడం కూడా ఆయనకి ఇష్టం ఉండదు. పబ్లిసిటీ అనేది ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకోటి ఏంటంటే, నిర్బంధం చూశానండి నేను. చూస్తూ ఉంటే నాకు అక్కడ దాంట్లో బూత్ అనిపించలేదు. వెంటనే సార్కి నెంబర్ లేదు, సార్ నెంబర్ నా దగ్గర లేదు. ఎట్లా వస్తుంది, ఎవరిని అడగాలి? ఓకే, ఫేస్బుక్లోకి వెళ్ళాను. హాయ్ సార్, మీ మూవీ చూస్తున్నాను, చాలా బాగుంది, చాలా బాగా చేశారు. నెక్స్ట్ మూవీ ఏదైనా ఉంటే ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి, నేను చేస్తానని మెసేజ్ పెట్టాను. వెంటనే ఆయన రిప్లై ఇచ్చారండి. ఆయన ఒక రిప్లై ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు, అది మనసు ఉండాలి దేనికైనా కూడా. ఆయన రిప్లై ఇచ్చారు. రిప్లై ఇచ్చి నిర్బంధం 2, నిర్బంధం 1 చూస్తూనే నిర్బంధం 2లోకి నేను క్యారెక్టర్ ఎంటర్ అయ్యాను. నాగుల్ కర్నూల్లో షూటు చెప్పారు. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు వచ్చాను, చేశాను. అది యూట్యూబ్లో వచ్చింది, నిర్బంధం 2. మాంగళ్యం అయితే నేను అడగలేదు. ఆయన కూడా అంటే ఆ క్యారెక్టర్ లేదు, నేను చేయాల్సిన రోల్ దాంట్లో లేదు కాబట్టి ఆయన ఇవ్వలేదు. నిర్బంధం 2 చేశాను. ఒక డాక్టర్కి మదర్ రోల్ ఇచ్చారు, హ్యాపీ. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన లొకేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ఆయన్ని చూడగలుగుతాం, కానీ పక్కన మనం ఎక్కడ చూడలేము కూడా. ఆ లొకేషన్లో కూడా మనల్ని ఆయన చూడరు. వెంటనే స్క్రిప్ట్ వెళ్తాము, ఏ డైలాగ్స్ ఉంటాయో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎలా యాక్టింగ్ చేయాలో, ఏమో అని మనకే తోపు, మనం తోపులం కదా ముందే అని వెళ్తాం. అక్కడికి వెళ్తే జీరో. ఒక ఆర్టిస్ట్ అనేవాడు, ఎంత పెద్ద ఆర్టిస్ట్ అనేవాడు కూడా అక్కడ జీరో. ఆయన రావడము, అప్పటికప్పుడే రాసేయటము స్క్రిప్ట్ని, ఒక పేపర్ బుక్ కూడా కాదు, పేపర్ చించేయటము, గబ రాసేయటము, ఇచ్చేయటం స్పాట్లో. ఇది మీ డైలాగ్ చేసి చూపిస్తారు, ఇదిగో ఇలా చేయాలి మీరు అనేసి. అక్కడ నేను ఏదో చేద్దాం అనుకొని వెళ్తాను, అవ్వదు. ఆయన కరెక్ట్గా అసలు ఎలా అంటే, ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువేనండి. ఆయన నాకేదో అవకాశం ఇచ్చాడని చెప్పి నేను ఆయన గురించి చెప్పట్లేదు. ఆయన ముందు మనం మాట్లాడకపోయినా కూడా కనీసము మీకు అందరికీ తెలియాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలా గుడ్ పర్సన్, మంచి గుడ్ డైరెక్టర్ అండి, చాలా మంచి డైరెక్టర్. అది మొత్తం అందరికీ తెలుసు, లక్షల మంది ఉన్నారు ఫ్యాన్స్ ఆయనకి. మాంగళ్యం మూవీ అయితే మా ఫ్రెండ్స్ ఎవరు, ఏ బూతు సినిమాలు ఇట్లాంటివి ఎందుకు, ఇలాంటి వాటిల్లోకి నువ్వు వెళ్ళి చేస్తావా, అది ఇదన్నా. ఎక్కడ బూతు, ఎక్కడ అంటే మూవీస్లో, పెద్ద పెద్ద మూవీస్లో కిస్ ఇవ్వటము, బట్టలు విప్పతీసి చూపించటం, ఇవన్నీ బూత్ కాదు. మనము నార్మల్గా కూర్చొని బూతులు మాట్లాడుకునేది కూడా చూపిస్తే బూత్ అవుతుందా? అండ్ నార్మల్గా కనీసం ఒక పైట ఇలా కూడా జరగదు. ఒక లేడీకి కూడా వేసుకున్న బట్టలు వేసుకున్నట్టే ఉంటాయి. చూడండి మీరు మూవీస్, ఆయన చేసిన మూవీస్ చూడండి, చూసే ఉంటారు కదా. చూడని వాళ్ళకి నేను చెప్తున్నాను. మనం పల్లెటూళ్ళల్లో అమ్మ బూతులు తిట్టుకుంటాం, నలుగురు ఫ్రెండ్స్ ఉంటే బూతులే మాట్లాడుకుంటాం. సరే, మనకు బూతులే రావు. ఏదైనా గొడవలో అయినా మనం బూత్ మాట్లాడుకోమా? కోపంలో అయినా బూత్ రాదా మనకి? అది మాత్రమే నార్మల్గా చూపించాడు. ఇంకోటి ఏంటంటే, ఆయన అన్నారు ఇలా ఉంటారు, ఆయన ఇట్లా ఉండి ఇలా ఉంటారు. ఆయన కూడా అదే చెప్పాను, నేను ఇలానే ఉంటాను అనేసి. నేను కూడా అదే చెప్తున్నాను. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. ఒక అందాన్ని చూసో, లేకపోతే తను రిజిస్టర్ అయిన ఫేస్ అని చెప్పో ఆయన మూవీలో పెట్టుకోరండి. నేనే చెప్తున్నాను, నేను కూడా చాలా సినిమాలు చేశాను. కానీ ఆయన నిర్బంధం 2 చేసిన తర్వాత ఒక 2-3 ఇయర్స్ ఏమైనా గ్యాప్ వచ్చిందో, మరి 2 ఇయర్స్ గ్యాప్ వచ్చిందో తెలియదండి. దీనికి మాత్రము పరాక్రమం మూవీకి నా నెంబర్ కూడా లేదు. నా నెంబర్ తీసుకొని అదే పనిగా నాకు క్యారెక్టర్ ఇచ్చారండి, మంచి క్యారెక్టర్ అండి. దుమ్ము దులిపే క్యారెక్టర్ అయితే నాకు ఇచ్చారు ఆయన. ఆయన మేలైతే నేను ఎప్పటికీ మర్చిపోలేను. హిట్ కాకపోవడం అనేది పక్కన పెట్టండి, ఆయన సినిమాలు మొత్తం హిట్. ఈ రేంజ్లో ఉంటాయి ఆయన మూవీస్. కరెక్ట్గా ఇక్కడ పెట్టి చూడండి, కరెక్ట్ ఒక రేంజ్లో ఉంటాయండి. ఆయన గురించి నేను చెప్పను, నాకంటే చాలా ఆయన చిన్న వయసు పాపం. నాకు అంటే పాపం అంటే సారీ, మళ్ళీ దానికి అది కాదు. ఆయనది చిన్న ఏజ్ అయినా కూడా మంచి తెలివి గల పర్సన్. మన 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళ మెచ్యూరిటీ కూడా అంతకు మించి ఉంది ఆయనకి. ఆయన గురించి చెప్పాలంటే
చాలా గుడ్ పర్సన్ అండి. ఆయన మూవీ పరాక్రమం టీజర్ మొన్న 25కి రిలీజ్ వెళ్ళాము ప్రసాద్ ల్యాబ్. ఆయన మూవీ థియేటర్స్కి రాబోతుంది. అందరూ కలిసే ఆయన మూవీ మా మూవీ ఆయనది కాదు, మా మూవీ మన అందరి మూవీ ఫ్యామిలీలు వచ్చి కూర్చోవచ్చు. చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి కూర్చోవచ్చు అండి, మూవీ చూడొచ్చండి. అందరూ లేడీస్ ఏమో అడిగారంట ఒక ఫ్యామిలీ పిక్చర్ తీయండి మంచిగా అందరం కూర్చొని థియేటర్స్లో కూర్చున్నట్టని. ఆయన అందరి కోరిక తీర్చి ఆ మూవీ చేశారండి కష్టపడి. డైరెక్టర్ ఆయన గురించి చెప్పడం ఏమో కానీ డైరెక్టర్ కానీ ఒక ప్రతిదండి ఇట్లా కెమెరా ముందుకు వెళ్తూ ఉంటారు, ఇక్కడ డైలాగ్ చెప్తూ ఉంటారు, అక్కడ యాక్ట్ చేస్తూ ఉంటారు. నేను అన్నీ చూశాను కదా. మళ్ళీ ఆ మనిషి కళ్ళు అయితే మేము ఇప్పటివరకు చూడలేదండి. కళ్ళజోడే ఉంటుంది ఆయనకి. మనిషిని చూసి మాట్లాడు ఆయన టక్క పక్క చూసి మాట్లాడతారు. నిజంగా నేను చాలా సినిమాలు చాలామంది డైరెక్టర్స్ని కలిసి మాట్లాడాను కానీ ఇలాంటి డైరెక్టర్ని అయితే నేను ఎక్కడ ఇప్పుడు చూడలేదండి. చాలా గుడ్ పర్సన్. నాకు అవకాశం ఇచ్చినందుకు బండి సరోజ్ గారికి నిజంగా కృతజ్ఞత నేను తెలుపుకుంటున్నాను. మీరు అందరూ కలిసి ఆశీర్వదించి ఈ మూవీని విజయవంతం చేస్తారని నేను ఆశిస్తున్నానండి. ప్లీజ్ నేను యూట్యూబ్లో కానీ వాటిల్లో కానీ ఒకవేళ ట్రైలర్ కానీ పెట్టాను అంటే చూడండి. అంతా నాకున్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మొత్తం చూడండి. మూవీ కూడా చూడండి. ఎన్నో మూవీస్ చూసుంటారు, మనసు పెట్టి చూడండి. చాలా సూపర్ గుడ్ పర్సన్, మంచి డైరెక్టర్ అండి. ఇంకంతకంటే నేను చెప్పలేను. థ్యాంక్ యూ అండి బండి సరోజ్ గారు. మీకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మీలాంటి డైరెక్టర్ని నేను 12 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి, నేనైతే చూడలేదండి. ప్రామిస్గా చెప్తున్నాను. చాలా మంచి వ్యక్తి. ఆయన మూవీ మీ అందరూ కలిసి చూసి ఆయన ఆశీర్వదించి ఆయన మూవీ హిట్ కొట్టి మళ్ళీ నెక్స్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ చేసేటట్టుగా ఆయనకు ఇది చేయండి అందరూ కలిసి. ఆయనకు ఆల్రెడీ లక్షల మంది, వేలు కాదు వందలు కాదు లక్షల మంది ఫ్యాన్స్. బండి సరోజ్ గారు అంటే మామూలు ఫ్యాన్స్ లేరు ఆయనకి. ఆయన మూవీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. నేను చెప్పటం కాదు, నేను చెప్పింది ఇంతే. ఆయనది చాలా ఉందండి. చాలా మంచి సినిమాలు అయితే ఆయన చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించండి ఆయన్ని. ఆ టీంలో పనిచేసిన వాళ్ళకి అందరికీ కృతజ్ఞత నేను తెలుపుకుంటున్నాను. అందరూ కష్టపడ్డారు, బాగా చేశారు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి.